ఆర్టీసీ చక్రం ప్రజా ప్రగతికి చిహ్నం అంటూ హోరెత్తిస్తున్న అధికారులు ఇప్పటికీ మారుమూల పల్లెల బస్సు సౌకర్యాలపై దృష్టి పెట్టలేదు. స్వాతంత్రం వచ్చి 6 దశాబ్దాలవుతున్నా కనీస బస్సు సౌకర్యానికి నోచుకొని వందలాది పల్లెలు నిజామాబాద్ జిల్లా జుక్కల్ పరిధిలో ఉన్నాయి. దుర్భర స్థితిలో మగ్గుతున్న ఆ పల్లెల స్థితిపై ఈటీవీ ఈనాడు పరిశీలనాత్మక కథనం. నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మండల కేంద్రాలకు తప్ప ఆయా మండలాల్లోని వందలాది పల్లెలకు ఆర్టీసీ బస్ అంటేనే తెలియదు. ఒక్క మద్నూర్ మండలంలోనే సుమారు 43 గ్రామాలు పచ్చ బస్ అంటేనే గుర్తు తిరగవు. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల కోసం ఏర్పాటైన బాన్సువాడ ఆర్టీసీ డిపో కేవలం మండల కేంద్రాలకే బస్సులు నడిపి చేతులు దులుపుకుంటోంది. ఫలితంగా పక్క గ్రామాలకు వెళ్లాలంటే స్థానికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. ఇతర అవసరాలకు గాను ఇంకా గాడిదలు, గుర్రాలనే ఉపయోగిస్తున్నారు. పాఠశాలకు విద్యార్థులు కిలోమీటర్ల మేర కాలినడక సాగించాల్సిన దుస్థితి. ఇంతవరకు ఈ మా మద్నూర్ జుక్కల్ గ్రామానికి దాదాపు 80 గ్రామాలు ఉన్నాయి. 80 గ్రామాలకు ఒక్కరోజు కూడా బస్సు వచ్చిందని లేదు. మాకు ఏదైనా ఊరికి మార్కెటింగ్ వెళ్ళాలంటే ఆటోల మీద వెళ్ళాలా, జీపుల మీద వెళ్ళాలా. 65 సంవత్సరాల మేము ఇంతవరకు బస్సులు అయితే చూడలేదు. మేము రోజు 10 కిలోమీటర్లు నడుస్తున్నాం సార్. ఆటో కడితేనే మా ఆపకొచ్చాం సార్. బస్సులు రావాలని కోరుకుంటాం. మన గ్రామానికి ఇప్పుడు బస్సులు అయితే లేవు సార్. ఇప్పుడు ఏంటి అంటే ఒక ఆటో లోపల 20 మంది, 15 మంది, 18 మంది దాకా కూడా పైన కింద అంతా ఎక్కించుకొని సైడ్ కూడా ఎక్కించుకొని పోతున్నారు. మళ్ళా ఇది జీబులో కూడా అదే 40-45 నుంచి ఇక బస్సుల కోసం ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా రహదారులు బాగా లేవని దాటవేస్తున్నారు. జిల్లా కేంద్రానికి విసిరేసినట్లుగా ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దులో పల్లెలుండటం వల్లే ఈ దుస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. పల్లెటూరులో బస్సు కూడా ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి మనం వెళ్ళాలంటే ఇప్పుడు మద్నూరు కానీ తెగులూరు కానీ ఆటోలు లేకుంటే జీప్ పైననే వెళ్తున్నాం. గవర్నమెంట్ బస్సులు ఇక్కడ లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇక్కడ నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలంటే ప్రాణానికి ఎక్కువ ఆపదంలో పెట్టి వెళ్ళాల్సి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి గ్రామాలకు బస్సు సౌకర్యంపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.